ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే నిత్యం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతున్నారు. 2 ఏళ్లలో అనేక రంగాలలో సత్తుపల్లి అభివృద్ధి చెందిందంటున్న ఎమ్మెల్యే రాగమయ్యతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓట్లు అడిగి వారి అడుగుతున్నటువంటి నేపథ్యంలో మేడం, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రధానంగా ఓట్లు అడగడానికి ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా అనూహ్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన సంక్షేమాలు ఇవే మన పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ అందినాయి కనుక ఈరోజు వాళ్ళు మమ్మల్ని అత్యంత ఆదరంగా అభిమానిస్తున్నారు. ఓకే, ప్రధానంగా సత్తుపల్లి టౌన్ లో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏంటి? 2 సంవత్సరాల కాలంలో మీరు వాటి పరిష్కారం కోసం ఎట్లా పనిచేశారు? అంటే మనకు మేజర్ గా రేషన్ కార్డుల సమస్య ఉండింది. గత 10 సంవత్సరాల నుంచి ఒకటి రాలేదు. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సమస్యను, మధ్యలో వాటర్ ఒకటి, మిషన్ భగీరథ సమస్య ఎక్కువగా ఉండింది. అలాగే ఎక్కడ చూసినా కోతులు, కుక్కలు ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము సాల్వ్ చేస్తూ వస్తున్నాము. అలాగే కొత్త డ్రైనేజీలకి వీటికి కూడా మేము 15 కోట్ల నిధులు విడుదల చేసి డ్రైనేజీలు కూడా శంకుస్థాపన చేసాం. త్వరలోనే పూర్తవుతాయి. అలాగే కోతులను కానీ, కుక్కలను సర్జరీలు చేయించడం, కోతులను పట్టుకుని వదలడం, ఇట్లా అన్ని కూడా ఏ సమస్య మా దృష్టికి వచ్చినా చేస్తున్నాము. మెయిన్ గా ఇళ్ల సమస్య ఉంది. ఇళ్ల సమస్య అంటే ఇళ్ల స్థలాల కొరత ఉంది. దానికి కూడా మేము అతి త్వరలోనే మేము గవర్నమెంట్ ద్వారా స్థలం కొని వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము ప్రణాళికలు వేసుకున్నాము. అంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కూడా మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి సమయం, గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీ 2 years లో జరిగినటువంటి పరిపాలన అంటే ఎట్లా? అప్పుడు డెవలప్మెంట్ ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద శిలాఫలకాలు అయితే వీధికి ఒకటి చొప్పున వేశారు. అంతే తప్ప అక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. ఒక నిధులు ఇవ్వలేదు. ఎలక్షన్స్ ముందు హడావిడిగా శిలాఫలకాలు వేశారు. వాళ్ళు ఆపేసిన ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఉంది, తర్వాత చాకలైలమ్మది మోడ్రన్ ధోబీఘాట్ ఉంది, అలాగే షాదీఖానా ఉంది, తర్వాత మరి ముస్లిమ్స్ కి కబ్రిస్తాను ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత అవన్నీ క్రిస్టియన్ భవనం మేము నిధులు మంజూరు చేయించి ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేపిస్తున్నాము. చాలా హామీలు మీరు చెప్పిన కొన్ని అమలు అవుతున్నప్పటికీ కూడా అనేక హామీలు కూడా అమలు కావట్లేదండి. గ్యారంటీ కార్డులు పట్టుకొని బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉంది. వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవాలండి. ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఎంత అది అబద్ధం ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి రాని అని మేము 2 సంవత్సరాల్లోనే చేసి చూపించాం కనుక అధికార పార్టీకే వాళ్ళు పట్టం కడితేనే ఇంకా రాబోయేది కూడా వస్తాయనేది వాళ్ళకు కూడా తెలుసు. ప్రజలందరికీ మంచి చక్కటి అవగాహన ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీ మున్సిపాలిటీ ప్రజలకు? నా మున్సిపాలిటీ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఒక మహిళనైనా సరే నా మీద ఎలా నమ్మకం ఉంచి నన్ను ఎట్లా గెలిపించుకున్నారో మంచి మెజార్టీ తోటి. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఎక్కడో ఉండట్లా, సత్తుపల్లిలోనే నేను కానీ మా భర్త దయానంద్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, అందుబాటులో ఉంటున్నాం. అన్ని సమస్యలను సాల్వ్ చేస్తూ వస్తున్నాం, వాళ్ళ సమస్యలన్నీ కూడా. అలానే ఇక ముందు రాబోయే కాలంలో కూడా మొత్తం చేయాలి అంటే మున్సిపాలిటీ మన కైవసం కావాలి. మున్సిపాలిటీతో మన ప్యానల్ వస్తే కమిషనరు, చైర్మన్ మన వాళ్ళైతే, మున్సిపల్ చైర్మన్ మన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఎక్కడ ఆగకుండా కుంటుపడకుండా మొత్తం సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి వస్తాయని నేను చెప్తున్నాను. ఇది ప్రచారానికి వెళ్ళినటువంటి సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారం కోసం పనిచేస్తామని ఎమ్మెల్యే రాగమయ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ3.